శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా మే నెల 5వ తేదీ 2024 ఆదివారం నుండి మే నెల 11వ తేదీ శనివారం పర్యంతం, అంటే తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే చైత్రమాస కృష్ణపక్ష ద్వాదశి ఆదివారం నుండి వైశాఖ మాస శుక్లపక్ష చతుర్థి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాల్సి ఉంటుంది మొదలైనటువంటి వివరములను మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం ప్రధానమైనటువంటి గ్రహములు ఎక్కడ ఉన్నాయి, ఏ రాశి వారికి కొంత అనుకూలతగా ఉంది అనేటువంటిది కూడా ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా గ్రహ సంచారాన్ని చూస్తే మేషంలో రవి శుక్రులు, వృషభంలో గురువు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజుడు, చంద్రుడు, బుధుడు, రాహువు చతుర్గ్రహ యుతి. ఈ 5వ తేదీ 6వ తేదీ వరకు 4 గ్రహాలు కూడా మీనరాశిలోనే ఉంటున్నాయి. 7వ తేదీ నాడు చంద్రుడు మేషంలో అడుగు పెడుతున్నాడు. మేషంలో అడుగుపెట్టిన చంద్రుడు గురువారం నాడు వృషభంలోకి వెళ్తున్నాడు. వృషభంలోనే ఈ శనివారం పర్యంతం కూడా ఉండి శనివారం నాడు సాయంత్రం తర్వాత మిథునంలోకి వెళ్తాడు చంద్రుడు. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగల విషయానికి వచ్చినట్లయితే ప్రదోషకాలం 5వ తేదీ ఆదివారం నాడు కృష్ణపక్ష ద్వాదశి, అలాగే 6వ తేదీ మాస శివరాత్రి అయింది, అలాగే 7వ తేదీ అన్వాధానం, తర్వాత 9వ తేదీ చక్కగా పితృదేవతలకు ఏదైనా చక్కగా సమర్పణం చేయవచ్చు. అలాగే 9వ తేదీ వైశాఖ మాస ఆరంభం, వైశాఖ స్నానాలు కూడా చేయవచ్చు. ఇక 10వ తేదీ పరశురామ జయంతి, సౌభాగ్య గౌరీ వ్రతం, సంపద్గౌరీ వ్రతం, లక్ష్మీనారాయణ పూజ, త్రేతా యుగాది. 11వ తేదీ నిజకర్తరి ప్రారంభం, ఆ రోజు నాగ చతుర్థి, ప్రదోషకాలం కూడా ఆ రోజు ఉంది. ఇవి ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం ఒకసారి వీక్షణం చేద్దాం. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా గురువు, శుక్రుడు, శని, కేతువులు చాలా శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. జూన్ 2వ తేదీ తర్వాత కుజుడు కొంత మార్పు చెందుతాడు. అలాగే బుధుడు కూడా అర్ధశుభుడు. మొత్తానికి ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి చక్కగా మేషంలోనే రవి శుక్రుల యొక్క కలయిక, అలాగే ద్వితీయ స్థానంలో చంద్రుడు, గురువు ఉండడం అనేటువంటిది మేషానికి కొంత బలంగా ఉంది. అలాగే 6వ స్థానంలో కేతువు, ముఖ్యంగా 11వ స్థానంలో లాభస్థానంలో శని, వ్యయంలో కుజ, బుధ, రాహువులు మేషరాశి వారికి ఉన్నారు. అంటే మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత అనుకూలంగానే గ్రహ సంచారం అయితే ఉంది. ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండబోతోంది. సోమ మంగళవారాల్లో ఏదైనా భూగృహ యోగాలు కూడా కలిగేటువంటి ఆస్కారం ఉన్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా
ప్రతిభ తప్పకుండా చాటుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ పరంగా మంచి ఫలితాలు కూడా వచ్చే ఆస్కారం కూడా ఉంది. అయితే ప్రతి విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మేషరాశి వారికి చాలా శ్రమ అధికమవుతుంది. కొద్దిగా అశ్రద్ధ అంటే కొద్దిగా సోమరితనం అనేటువంటిది విడిచిపెట్టినట్లయితే మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉండగలదు. అలాగే ఇంకొక విశేషమైనటువంటి సూచన ఏమిటి అంటే మీ విషయాలలో తప్ప బయటి వ్యక్తుల యొక్క విషయాలలో ఎప్పుడు కూడా తలదూర్చకండి. ఎప్పుడో జరిగినటువంటివి, ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటివి కూడా ఇప్పుడు మీ ముందు పెట్టుకొని వాటిని మరలా కూడా ఆలోచనలు చేస్తూ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావాలని తెచ్చుకుంటే కనుక దానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా గతం గురించి ఎక్కువగా చర్చలు పెట్టకండి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఉన్నతి గురించి ప్రణాళికలు రచించండి. గురువారం నాడు, శుక్రవారం నాడు ఒక మంచి అంటే ఆపద నుంచి కూడా బయటపడే ఆస్కారం ఉంది. అలాగే మీకు ఎవరైతే శ్రేయోభిలాషులు, మిత్రులు మొదలైనటువంటి వారు ఉన్నారో వాళ్ళు సహకరిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఉంది. ముఖ్యంగా మేషరాశి వారు స్త్రీలు బహుమతులు పొందుతారు ఈ వారంలో. అలాగే సంతానం లేనటువంటి వారు సంతానం కోసం కూడా ప్రయత్నం చేయవచ్చు. మేషరాశి వారు ఈ వారం అంతా కూడా రామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామమంత్ర జపం బాగా చేయండి. అలాగే విశేషమైనటువంటి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని వినండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. అంటే వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం కనుక వీక్షించినట్లయితే వృషభ రాశి వారికి రాశిలోనే గురువు ఉండటం, జన్మస్థానంలో ఉన్నటువంటి గురువు, పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు, దశమ స్థానంలో ఉన్నటువంటి శని, ఏకాదశంలో ఉన్నటువంటి కుజ బుధ రాహువులు, అలాగే వ్యయంలో రవిచంద్రుల యొక్క యుతి. అంటే ఇది ప్రధానంగా వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం. వృషభ రాశి వారికి కొంత గురుబలం అనేటువంటిది తగ్గినప్పటికీ వీరు ఉద్యోగపరంగా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందే ఆస్కారం కూడా కొంత కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ వారంలో బుధ గురువారాల తర్వాత వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొన్ని మార్పులు అనేటువంటివి అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు కొంత విజయ అవకాశాలు అయితే పెరగబోతున్నాయి. సమాజంలో మీ మాటకు, మీ చేష్టలకు విలువ పెరుగుతుంది. కొంత మీరు మాట్లాడేటువంటి మాటలు ఆలోచనాత్మకంగా ఉండటం కూడా గమనించవచ్చు. అలాగే వ్యాపారాలు లాభదాయకంగానే ఉండబోతున్నాయి. ఏదైనా సరే ముందు చూపుతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది వృషభ రాశి వారికి. అలాగే వృషభ రాశి వారికి కొన్ని సమస్యలు అనేటువంటివి కూడా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా కొన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. అప్పులు వసూలు చేయటంలో కూడా కొంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంది. ముందు చూపుతో నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఏదైనా పొదుపు చేసేటువంటి అవకాశం కనుక ఉంటే ఆర్థికంగా కొంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే సరిపోతుంది. అలాగే ఏ వ్యక్తి ఏమనుకుంటారో, ఏమవుతుందో, ఇలా చెప్తే ఏమిటో, అలా చెప్తే ఏమిటో అన్నటువంటి ధోరణి విడిచిపెట్టి, అంటే మొహమాటం విడిచిపెట్టండి. మొహమాటం అనేటువంటిది విడిచిపెట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కొని తెచ్చుకోవడం కంటే కూడా మొహమాటాన్ని విడిచిపెడితే మీకు ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే గురు, శుక్ర, శనివారాల్లో కొంత ఆహార విహారాల్లో కొంత మార్పులు కనుక కలిగితే తప్పకుండా మీకు ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగే ఆస్కారం కూడా ఉన్నది. అందుకే దూర ప్రయాణాలు కానీ ఏవైనా ఉంటే కనుక కొంత వాయిదా వేయండి. ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే జాగ్రత్త పడండి అని మాత్రము సూచిస్తూ ఉన్నాను. ముఖ్యంగా వృషభ రాశి విద్యార్థులకు వీసా సంబంధమైనటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలు దొరుకుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వివాహాది శుభ కార్యక్రమాలకు
నిర్ణయం అనేటువంటిది కూడా కావచ్చు. ఇక వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా ఉత్తమం. అంటే ఆటంకాలను అధిగమిస్తారు. ఇక మంగళవారం నాడు గణపతి దర్శనం చేసుకొని 108 గరికెలతో అష్టోత్తర శతనామ పూజ చేయించుకోండి. ఒకటి. శనివారం నాడు గోక్షేత్రంలో గోవులకు బెల్లాన్ని అరటి పండ్లను కొంత తినిపించండి, సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహ సంచార ప్రకారంగా శుక్రుడు కొంత శుభంగా ఉన్నాడు. మే నెల 14వ తేదీ వరకు రవి కూడా శుభుడు. మే 31వ తేదీ వరకు దాదాపుగా బుధుడు కూడా శుభుడు. అంటే మిథున రాశి వారికి ప్రధానంగా గ్రహ సంచారం కనుక వీక్షించినట్లయితే మిథునానికి చతుర్థ స్థానంలో కేతువు, అలాగే నవమ స్థానంలో శని, అలాగే దశమ స్థానంలో కుజ, చంద్ర, బుధ, రాహువులు. ఈ వారంలో కొంత పరిస్థితులు అనేటువంటివి కొన్ని విశేష యోగాలను కలిగింప చెయ్యవచ్చు. కొంత గురుబలం తగ్గడం, ఆలోచన దృక్పథం అనేటువంటిది మార్పు వస్తుంది. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయా అన్న ఆలోచనలు కూడా కలగకుండా ఖచ్చితంగా అంటే కలిగే ఆస్కారం ఉంది. కొన్ని శుభాలు కలుగుతాయి. అలాగే ఏ రంగంలోనైతే మీరు విజయం సాధించాలి అని అనుకుంటున్నారో ఆ రంగంలో విజయం సాధించటానికి చాలా ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. మీదైనటువంటి రంగంలో మీరు స్థిరత్వాన్ని కూడా సాధిస్తారు. సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఆదాయ మార్గాల్ని కూడా పెంచుకుంటారు. అలాగే ఏదైనా ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా తొందరగానే పూర్తి చేస్తారు. ఒక స్థిరాస్తికి సంబంధమైనటువంటి కొనుగోలు గురించి కూడా, అంటే ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ లేకపోతే స్థలం కొనుక్కోవడం లాంటి ఆలోచనలు అనేటువంటివి మీరు ఈ వారం చెయ్యవచ్చు. అలాగే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా కొంత కలిసి రావచ్చు. కొంత ఉద్యోగులకైతే పని భారం అనేటువంటిది కూడా పెరిగే ఆస్కారం కూడా ఉంది. అలాగే ఉన్నతాధికారులతో అనవసరమైనటువంటి చర్చలు, అలాగే కొంత ఆలోచన లేకుండా మాట్లాడాలి లాంటివి మాత్రము చేయకండి. ఆ విషయాలలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిథున రాశి స్త్రీలకు అద్భుతమైనటువంటి క్షేత్ర సందర్శనాలు, యోగాలు కూడా కలగబోతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక తీర్థయాత్రలు కూడా చేపట్టే ఆస్కారం కూడా మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. ఇక మిథున రాశి వారి యొక్క పరిహార విషయానికి వచ్చినట్లయితే ఆదివారం నాడు ఆదిత్య హృదయము, సోమవారం నాడు శివాష్టకము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకము, బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, గురువారం నాడు దత్తాత్రేయ వజ్రకవచము, శుక్రవారం నాడు కనకధారా స్తోత్ర పారాయణము, శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణాలు చెయ్యండి. చాలా అద్భుతమైనటువంటి యోగాలు కూడా మీరు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే రవి, బుధ, గురు, రాహుకేతువులందరూ కూడా ఈ చక్కగా శుభయోగాలను కూడా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా శుక్రుడు చాలా యోగదాయకంగా ఉన్నాడు. కుజుడు కూడా అర్ధశుభుడు. అంటే కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు, అష్టమంలో ఉన్నటువంటి శని, నవమంలో ఉన్నటువంటి కుజబుధ రాహువులు, అలాగే దశమంలో రవి శుక్రులు, ఏకాదశంలో గురువు, అంటే లాభస్థానంలోకి గురువు రావటం అనేటువంటిది కొంత కర్కాటక రాశి వారికి ఈ వారము చాలా అనుకూలతను పెంచింది.
అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో రాణించే ఆస్కారం ఉంది. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక దృఢత్వంతో కూడా ముందడుగు వేస్తారు. అలాగే గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఈ వారంలోకి కొంత లాభాలు ఇవ్వవచ్చు. విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈ బుధవారం తర్వాత అనుకూలంగా బదిలీ అయ్యే ఆస్కారం కూడా ఉంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా కొంత సాహసంతోనే ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ఆస్కారం కూడా ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తమోత్తమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల యొక్క అండదండలు కూడా లభించవచ్చు. అలాగే కొంత శుక్రుడి యొక్క స్థానం ఏదైతే ఉన్నదో కర్కాటకానికి శుక్రుడు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఏకాదశంలో దశమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క స్థానం మేషంలో కొంత అనుకూలంగా లేకపోవటం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఏదైనా కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే అగ్రిమెంట్లు కావచ్చు, వీటి విషయాలలో కొంత కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నాయకులు కూడా చాలా శ్రమ పడితే విజయాలు సాధించవచ్చు. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చెయ్యండి. అలాగే శుక్రబలం కూడా లేదు కాబట్టి చక్కగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాదులతో చక్కగా చేయండి. శనివారం నాడు శనికి తైలాభిషేకం అనేటువంటిది కూడా మర్చిపోవద్దు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహ సంచార రీత్యా సింహంలో ఉన్నటువంటి సింహరాశి వారికి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి గ్రహాల్లో బుధుడు మాత్రమే కొంత శుభంగా ఉన్నాడు. శుక్రుడు కూడా కొంత శుభంగానే ఉన్నాడు. రవి అర్ధశుభుడు. సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పుకునేది ఏమిటి అంటే ఇట ద్వితీయ స్థాన కేతువు, తృతీయ చతుర్థ పంచమ షష్ఠ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని, అష్టమ చంద్రుడు, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ రాహువు, అలాగే నవమంలో భాగ్యంలో రవి శుక్రుల యొక్క యోగం అనేటువంటిది కొంత యోగాలను కూడా ఇస్తూ ఉన్నది. మొత్తానికి సింహరాశి వారికి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత ఈ రెండు కూడా ఉన్నాయి. ధనయోగం అనేటువంటిది అయితే కొంత సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక పరంగా కొంత మిశ్రమ కాలం నుంచి కూడా బయటపడతారు. ముఖ్యంగా శుక్రగ్రహం అనేటువంటిది కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. ఏకాగ్రతతో విద్యార్థులు వరుస విజయాలను కూడా సాధించవచ్చు. కొన్ని గ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు యొక్క కొంత దోషం వల్ల అపార్థాలు రావచ్చు. ఏదైనా మాటలు మాట్లాడితే కొంత ఒత్తిడిని కూడా అధిగమించేటువంటి ప్రయత్నం కూడా చెయ్యండి. కొంత ఒత్తిడితో అంటే పని ఒత్తిడితో కొంత అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది. కొంత సంయమనంతో ఉండడం అనేటువంటిది కొంత చక్కటి విషయం. అలాగే చివరి వరకు ఒక చక్కటి వార్తనైతే ఆనందం అంటే శుక్ర శని ఆదివారాల్లో ఒక వార్త అనేటువంటిది ఆనందాన్ని కూడా కలిగింపజేస్తుంది. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, కలహాలకు లేకపోతే మధ్యవర్తిత్వాలకు వీటికి ఎక్కడ కూడా సమయాన్ని కూడా ఇవ్వకండి. మొహమాటం వద్దు. సింహరాశి స్త్రీలు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది. అలాగే సింహరాశి వాళ్లకు ఈ వారం అంతా కూడా పరిహార విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా సింహరాశి వ్యక్తులు ఈ వారం అంతా కూడా శివాష్టకము, చంద్రశేఖరాష్టకము మొదలైనటువంటి స్తోత్రపారాయణాలు చేయడం అనేటువంటిది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటిది కూడా కొంత అనుకూలతను కూడా ఇస్తుంది. అలాగే శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం అనేటువంటిది పెట్టుకోండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి.
కన్యారాశి వారికి ఈ వారం ఉండేటువంటి గ్రహ సంచారం గురువు శుక్రుడు, గురువు శని చాలా శుభంగా ఉన్నారు. అలాగే బుధుడు కూడా శుభంగా ఉన్నాడు. రాహుకేతువులు అర్ధశుభులు, రవి అర్ధశుభుడు, శుక్రుడు కూడా అర్ధశుభుడు. ముఖ్యంగా మీ జాతకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, పని లేనటువంటి వాళ్ళు కూడా పనిగట్టుకొని వచ్చి మీకు సలహాలు సూచనలు ఇచ్చి మీ పనిని పాడు చేస్తారు. అటువంటి వాళ్ళని వీలైనంత దూరంగా పెట్టండి ఈ వారం అంతా కూడా. ధనలాభం అయితే ఖచ్చితంగా ఉంది. సొమ్మును డబ్బు వస్తుంది, కానీ డబ్బును ఖర్చు పెట్టే విధానంలో మీ దృక్పథం అనేటువంటిది కొంత ఆలోచించండి. ఇతరులతో సంభాషించే ముందు 1కి 10 సార్లు ఆలోచన చెయ్యండి. ఎక్కడ కూడా కలహాలకు ఆస్కారం ఇవ్వకండి. కొంత గ్రహబలం అనేటువంటిది కొంత యోగంగానే ఉంది కాబట్టి వేసేటువంటి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయటము, కొంత ఉద్యోగపరంగా మీకు మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంత అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే కొంత అనుకూలమైనటువంటి మార్పులైతే శుక్ర శనివారాల్లో కలుగుతాయి. అలాగే విద్యార్థులకు వీసా సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారం కూడా లభించవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారు మొదలైనటువంటి వారు కూడా, మీడియా రంగంలో ఉన్నటువంటి వారు కొంత విజయాలను కూడా ఆస్వాదిస్తారు. అలాగే వ్యాపారం అనేటువంటిది కొంత సాఫీగానే సాగిపోతుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా కొంత అవసరం మేరకు కనుక ఆలోచనలు చేయగలిగితే కన్యారాశి వారికి కూడా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. అలాగే మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కొంత కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కన్యారాశి వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. గురువారం రోజున దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ప్రీతి కోసము మీరు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేస్తే సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఇప్పుడు వ్యక్తిగత జాతకంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాహు ఒక్కడే శుభంగా ఉన్నాడు. కొంత కుజుడు శుభంగా ఉన్నాడు. బుధుడు అలాగే శుక్రుడు కూడా అర్ధశుభుడు. గ్రహ సంచార రీత్యా తులారాశి వారికి ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారంగా మన పంచమంలో ఉన్నటువంటి శని, 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు కుజులు, 7వ స్థానంలో రవి బుధ శుక్రులు, అలాగే గురువు కొంత అనుకూలతను కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. అంటే ఈ వారం కొంత ఉత్తమ కాలం అనేటువంటిది నడుస్తూ ఉన్నది. అంటే మంచి ఫలితాలైతే సాధిస్తారు. ప్రధానంగా ఇక్కడ తులారాశి వారికి అదృష్ట యోగం అనేటువంటిది తలుపు తట్టబోతోంది. సృజనాత్మకతతో వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. నలుగురి ప్రశంసలు కూడా అందుకుంటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు అయితే చేస్తారు. కొంత పనుల్లో ఆటంకాలు తలెత్తుతూ ఉంటాయి. భూగృహ లాభాలైతే సూచనగానే ఉన్నాయి. కొంత జాగ్రత్త పడకపోతే మాత్రం డబ్బులు మాత్రం మిగుల్చుకోలేరు. కొంత రుణభారాలైతే ఇబ్బంది పెట్టవచ్చు. అప్పులు మాత్రం చేయకండి. ఆధ్యాత్మిక తీర్థయాత్ర క్షేత్ర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వారాంతంలో కొంత పరిస్థితిలో కూడా అనుకూలత పెరగవచ్చు. ఒక శుభవార్త మీ గృహంలో మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాలను కూడా ప్రసాదించవచ్చు. తులారాశి వారు ఈ వారమంతా దుర్గా అష్టోత్తరంతో అమ్మవారికి ఆరాధన చేయండి. శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయండి. గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం కూడా కొంత తులారాశి వారికి అనుకూలతను ఇవ్వవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువు కేతువు ఈ వారం అంతా కూడా శుభంగా ఉన్నారు. కొంత కుజుడు శుభంగా ఉన్నాడు. బుధుడు కూడా శుభంగానే ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి కొంత జాతకరీత్యా కూడా ప్రధానంగా చతుర్థంలో ఉన్నటువంటి శని, పంచమంలో కుజరాహువులు, 6వ స్థానంలో రవి బుధ శుక్రుల యొక్క యోగము, సప్తమంలో గురువు, అష్టమంలో చంద్రుడు. అంటే మీరు ఈ 10వ తేదీ 11వ తేదీ ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా
ముఖ్యమైనటువంటి పనులను కొంత అంటే మనస్సుతో చేసేటువంటి పనులను కొంత జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అష్టమ చంద్రుడికి సంబంధించినటువంటి దోషం వృశ్చిక రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అందుకే ఈ వారంలో కొంత చంద్రబలం అనేటువంటిది కూడా ఒక 2 రోజులు తగ్గుతూ ఉన్నది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటానికి కొంత సమయం అయితే కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా యోగంగానే ఉంది. అధికార యోగం అనేటువంటిది కొంత సూచనగా కనిపిస్తూ ఉన్నది. పెద్దల యొక్క ప్రశంసలు కూడా లభిస్తాయి. ఆర్థిక వృద్ధి ఉంది. ప్రతి నిర్ణయం వాయిదా వేయకండి. గౌరవ పురస్కారాలు అందుకుంటారు. కొన్ని పనుల్లో పురోగతి ఉంది. తోటివారితో ఇబ్బందులు అనేటువంటివి ఎదురు కావచ్చు. ఓర్పుతో వ్యవహరించండి. అలాగే రోజువారీ కార్యకలాపాలైతే నిర్విఘ్నంగానే కొనసాగుతాయి. ఉన్నతాధికారులతో అనవసరంగా చర్చలు పెట్టుకొని ఇబ్బందులు పడకండి. ముఖ్యంగా బంధువులతో సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా కొంతకాలం వేచి ఉండటం కూడా మంచిది. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలైతే ఎదురవుతాయి. కొంత తీర్థయాత్రలు మొదలైనటువంటి వాటిని చేయడం వల్ల కూడా వృశ్చిక రాశి వారికి కొన్ని యోగాలైతే కలగబోతున్నాయి. ఆ నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ఈ 10వ తేదీ లోపల గట్టి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. పెళ్లి సంబంధాలు కూడా కుదిరే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా అన్ని పనులు కూడా కొంత నెరవేరే అవకాశం అయితే వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కొంత కనిపిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర సహస్రనామము, వెంకటేశ్వర వజ్రకవచము, కొన్ని స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో దీపారాధనకు నూనెనివ్వండి, సరిపోతుంది. నవగ్రహ ప్రదక్షిణములు చేయటం కూడా చాలా వరకు కూడా మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ వారము ప్రధానంగా గ్రహ సంచారంగా శని మాత్రము శుభంగా ఉన్నాడు. కొంత బుధుడు శుభంగా ఉన్నాడు. శుక్రుడు కూడా శుభంగానే ఉన్నాడు. రవి అర్ధశుభుడు. అంటే గ్రహ సంచార రీత్యా ప్రధానంగా గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఈ ధనుస్సు రాశి వారికి ప్రధానంగా కుంభంలో ఉన్నటువంటి శని అంటే ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని, అలాగే చతుర్థంలో కుజబుధ రాహువులు, పంచమంలో రవిచంద్రుల యొక్క యోగం, 6వ స్థానంలో గురువు యొక్క యోగం. కాబట్టి కొంత అనుకూలత కొంత ప్రతికూలతలు రెండూ కూడా ధనుస్సు రాశి వారికి శుభకాలమనే చెప్పవచ్చు. దాదాపుగా అదృష్టవంతమైనటువంటి ఫలితాలైతే ధనుస్సు రాశి వారికి కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల యొక్క ఆదరణ పొందుతారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అలాగే వృత్తి ఉద్యోగపరంగా విజయాలను కూడా సాధిస్తారు. భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలు రచించుకుంటారు. పని ఒత్తిడితో అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఏమాత్రం కూడా తీసుకోకండి. కీలకమైనటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే కనుక ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి. మీ వల్ల నలుగురికి మంచి జరుగుతుంది. అలాగే గతం కాలం నుంచి కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు వ్యవహారాలు కూడా కొలిక్కి వస్తాయి. ఉద్యోగులకు పని పెరగవచ్చు. అలాగే స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయాలను ఎవరికి కూడా చెప్పకండి. వారాంతంలో కూడా ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది కలుగుతుంది. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే రామరక్షా స్తోత్ర పారాయణాదులు చేయండి. ఒక జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి ఇంకా మంచి యోగాలను కూడా ఇవ్వవచ్చు. వీలైనప్పుడల్లా గోక్షేత్రంలో గోవులకు సేవ చేస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. కొంత 10వ తేదీ వరకు కుజుడు శుభంగా ఉన్నాడు. 15వ తేదీ వరకు రవి అర్ధశుభుడు. కొంత ఆరోగ్యపరంగా మార్పు అనేటువంటిదైతే కలుగుతుంది. మకర రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి కూడా అనుకూలంగానే ఉండబోతున్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్రులు, అలాగే పంచమ గురువు, అలాగే 6వ స్థానంలో చంద్రుడు, ఈ మొదలైనటువంటి గ్రహ సంచార రీత్యా కొంత ప్రయాణాలు అనేటువంటివి కలిసి రావచ్చు. అలాగే ఆటంకాలైతే తొలగుతాయి. ఆశించిన ఫలితాలైతే లభిస్తాయి. పెద్దల యొక్క ప్రోత్సాహం అనేటువంటిది అందుతుంది. మిత్రుల వల్ల మేలనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి చాలా సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి కూడా దొరుకుతాయి.
ఉద్యోగపరంగా పదోన్నతి బదిలీలు కూడా అనుకూల బదిలీకి కూడా ఆస్కారం అనేటువంటిది ఉన్నది. దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం అనేటువంటిది మంచిది. వాహన మరమ్మతుల వల్ల కూడా కొంత డబ్బు అనేటువంటిది ఖర్చు అవుతుంది. అలాగే రావలసినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేస్తారు, డబ్బులైతే మీ చేతికి అందుతాయి. అలాగే పొదుపు చేయడం, ఆర్థిక ప్రణాళికతో ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో నమ్మిన వ్యక్తులను కానీ ఆత్మీయులతో కానీ విభేదాలు పెట్టుకోవద్దు, ఆలోచించి మాట్లాడండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య విషయాల్లో మొండితనం అనేటువంటిది మాత్రం పెట్టుకోవద్దు. ముఖ్యంగా సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలతో క్లిష్ట సమస్యల నుంచి కూడా బయటపడతారు. కొంత ఆరోగ్యంలో చికాకులు వారాంతంలో ఏర్పడవచ్చు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే మకర రాశి వారికి కూడా ఈ వారం కూడా బాగానే ఉంటుంది. మకర రాశి వారు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయండి. వీలున్నప్పుడల్లా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయడం కూడా చాలా వరకు కూడా ఒత్తిడిని తగ్గించవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా శుక్రుడు శుభంగా ఉన్నాడు, రవి శుభంగా ఉన్నాడు, కుజుడు శుభంగా ఉన్నాడు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి విజయాలు అనేటువంటివి ఈ వారం దక్కవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి శని, ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, ముఖ్యంగా చతుర్థ గురువు కొంత ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు ఇచ్చే ఆస్కారం కూడా ఉంది. గతంలో ఉన్న సమస్యలు అయితే తీరుతాయి, కానీ కొత్త సమస్యలు కూడా వెంటాడుతాయి. కృషికి తగినటువంటి ఫలితం అయితే ఉంటుంది. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. అధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. వ్యాపార పరంగా ధనలాభం సూచనగా కనిపిస్తూ ఉన్నది. మీ నడవడికతో నలుగురికి ఆదర్శంగా ఉంటారు. కొంత సహోద్యోగులతో మనస్పర్ధలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడండి. వారం మధ్యలో మంచి మార్పులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తీర్థయాత్ర క్షేత్ర సందర్శనాదుల్లో కూడా తీరిక లేకుండా గడుపుతారు. కొత్త ప్రయత్నాలు అనేటువంటి నిరుద్యోగులకు కొంత ఉద్యోగ అవకాశాన్ని కూడా ఇవ్వవచ్చు. మొహమాటానికి పోతే ఆర్థిక భారం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. స్త్రీలు బుద్ధిబలంతో మీ ముందు ఉన్నటువంటి ఆటంకాలను కూడా అధిగమిస్తారు. అలాగే దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంతకాలం జాగ్రత్త పడితే సరిపోతుంది. రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి అయితే ఎట్టి ఇబ్బందులు అయితే తలెత్తకపోవచ్చు. వివాహ ప్రయత్నాలు కూడా ఈ వారాంతంలో కూడా కొంత అనుకూలించేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కుంభరాశి స్త్రీలకు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కుంభరాశి వారు ప్రధానంగా హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు చేయండి. శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకోండి. రోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం కూడా మంచిది. వీలైనప్పుడల్లా గోక్షేత్రంలో గోవులతో ఎక్కువగా గడిపితే సరిపోతుంది, సేవ చేస్తే సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు, కొంత బుధుడు అనుకూలంగానే ఉన్నాడు. రవి అర్ధశుభుడు. కొత్త గత అనుభవాలతో గత స్మృతులు అనేటువంటివి మీకు బాగా కనిపిస్తాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. దైవభక్తి పెరుగుతుంది. నలుగురికి సహాయం చేస్తారు. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. అయితే విద్యార్థులు ఏకాగ్రతతో పనిచేయడం చాలా వరకు కూడా మంచిది. కొత్త ఆలోచనలతోని నిరుద్యోగులు ఉద్యోగాలు కూడా సంపాదించే ఆస్కారం ఉంది. కార్యసిద్ధి అయితే ప్రతి విషయంలో కనిపిస్తూ ఉన్నది. అనుకోని ఆదాయం వచ్చి మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అలాగే మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. దైవబలంతో గండాలను అధిగమిస్తారు. అలాగే ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కనుక మీ మిత్రులు మిమ్మల్ని కూడా కాపాడుతారు. కుటుంబ ప్రోత్సాహం అనేటువంటిది చక్కగా ఉంది. ఆ ఉద్యోగ ప్రయత్నంగా ఆటంకాలు కూడా ఉన్నప్పటికీ కూడా కొంత ఉన్నత స్థానాలకు కూడా బదిలీ అయ్యే ఆస్కారం కూడా ఉంది. కొంత ఆరోగ్యపరమైన చిక్కులు ఏర్పడకుండా ఆహార విహారాల్లో మార్పులు అనేటువంటివి కూడా కొంత చేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి అదృష్ట ఫలితాలు అయితే అందుతాయి. కొంత జాగ్రత్తగా పడకపోతే డబ్బు విషయంలోనే ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటారు. అలాగే
శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి. కొంత మనశ్శాంతి అనేటువంటిది కొంత తక్కువ ఉండవచ్చు. కాబట్టి ప్రశాంతమైన చిత్తంతో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. అది మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగింపజేస్తుంది. గురువారం నాడు దత్తక్షేత్ర సందర్శనం చేయండి, ఇంకా అనుకూలతను కూడా పెంచుకోవచ్చు. అలాగే శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేయండి, చాలా యోగంగా ఉంటుంది మీకు. ఇక ప్రధానంగా మీనరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా విశేషంగా చేయండి, సరిపోతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి పరిహారాలు, ఫలితాలు. ఇవి సాధారణమైనటువంటి రోజువారీ వార ఫలితాలు. గ్రహాలు వారంలో పెద్దగా మారకపోవచ్చు కాబట్టి కొన్ని సూచనలు వ్యక్తిగత జాతకంలో చాలా వరకు కూడా నడుస్తున్న దశను బట్టి ఫలితాలను ఇంకా అధికంగా చెప్పవచ్చు. కాబట్టి ఎవరైనా వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి తప్పకుండా. అపాయింట్మెంట్ ద్వారా వచ్చేటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది ధర్మకార్యాలకు వినియోగించడం జరుగుతుంది. కాబట్టి గోక్షేత్రంలో గోవులకు సేవ మొదలైనటువంటివన్నీ జరుగుతాయి, మంచి పనులు. కాబట్టి ఇక్కడ మేము జ్యోతిష్యం ద్వారా డబ్బు సంపాదించడం అనేటువంటిది వృత్తి కాక ఇది కేవలం ధర్మకార్యాల కోసమే అన్నది గుర్తుపెట్టుకోండి. అలాగే జన్మపత్రికలు కావలసినటువంటి వ్యక్తులు కూడా మమ్మల్ని సంప్రదిస్తే కూడా జన్మపత్రికలు కూడా మీకు వ్రాసి కొరియర్ చేయబడతాయి. కావలసినటువంటి వారు వివరాల కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు. దైవాన్ని విశ్వసించండి, ధర్మాన్ని ఆచరించండి. స్వస్తి.